మున్సిపల్ కమిషనర్ వచ్చి రాజేంద్ర వచ్చారు. ఇంకా కోసం నాలా చేస్తామన్నారు, పైప్ చేసుకుందామన్నారు. షార్ట్లో ఉంది, తేలాడుతుంది మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నా పేరు మహిపాలు, సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి. మన వికారాబాద్ నుంచి కొత్తగాడి మోనిపేట పోయే దారిలో ఇక్కడ ఇండియా దాబకాడ ఇక్కడ గుంత చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికే ఒక ఆయన లాయరు, ఇంతకుముందు ఒక ఆయన కూడా కానిస్టేబుల్ కింద పడి చనిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీని మీద కలెక్టర్ మున్సిపల్ అధికారులు వచ్చి చూసిపోయారు. ఎక్కడ వేసే కూడా అక్కడనే ఉన్నది. అంటే ఈరోజు ప్రభుత్వానికి ఎట్లుందంటే మనుషులు చచ్చిపోతే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే నేను 3 సార్లు ఈరోజు మన వికారాబాద్ కలెక్టర్ గారితో మాట్లాడిన, ఫోన్ చేసిన. తక్షణమే దీన్ని మంచి చెప్పినప్పుడు నాకు లేదు, 3 గంటలు అవుతుంది ఫోన్ చేసి. కాబట్టి ఈరోజు దున్నపోతుంది వాన పడట్లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఉంది. తక్షణమే వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ గారు అవసరమైతే ఆర్ఎంపీ అధికారులు చెప్తామో, మున్సిపల్ అధికారులు చెప్తే ఎవరు చెప్తామో చెప్పి తక్షణమే దీని మీద మొత్తం డాంబర్ వేసి బాగు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పైనుంచి ఇక్కడ డాబా ఉంది, పైనుంచి డాబా నీళ్లు మిగతా ఊరు నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి కిందికి వస్తున్నది. ఆ నీళ్ళ వల్ల ఉన్న గుంత కూడా మొత్తం ఖరాబ్ అవుతున్నది. ఇక్కడ ఉన్న జనాలకు కూడా వ్యాపారవేత్తలు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పోదామంటే కూడా బండ్లు పోయే వాళ్ళు కూడా ఇప్పుడు పొద్దున కూడా వేరే 2-3 ఫ్యామిలీలు కింద పడి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. తక్షణమే మున్సిపల్ అధికారులు, మన జిల్లా కలెక్టర్ గారు, స్పీకర్ గారు స్పందించి ఖచ్చితంగా దీన్ని బాగు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీన్ని అవసరమైతే ఇక్కడనే రోడ్డు మొత్తం ప్యాక్ చేసి ఇండియా కూర్చొని ఈ రోడ్డు బాగు చేసే వరకు మేము ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఓకేనా? ఒక ఫోటోది, ఒక ఫోటోది అందరూ.